ఆ ఇంటి నీడ పడితేనే బావ తట్టుకోలేడు. ఇప్పుడు ఏకంగా సీర పడింది. బావ చూడకుండా అడ్డుపడాలి. ఈసారి కూడా మాట వినకపోతే ఊరు నుంచి వెరేయడమే తగిన శాస్త అవుతుంది. అయ్యో బాబోయ్, పులి బోన్లోకి కుందోలి పిల్ల వచ్చినట్టు ఈడొస్తున్నాడు. రాకు. వాడితో క్లియర్ గా చెప్పండి. వెంటనే వచ్చి నన్ను కలవమని చెప్పండి. అర్థమైందా? అర్థమైందండి. రేయ్, ఏంట్రా నీ నసా? కాకిని కొడుతున్నాను బావ, మన ఇంటి మీద వాళ్ళింది. పక్కింటి కాకైతే పంపించే. అదే పనిలో ఉన్నాను బావ. సరే కోటేశ్వర, బయలుదేరు. నమస్తే అండి. బా కాకిందో లేని బా తొందరగా లోపలికి వెళ్దాం పద. ఎందుకురా? ఈ రోజు చంద్రగ్రహణం ఉండి బా. 8 గంటలకి 8 గంటల 10 నిమిషాల దాకా బయట తిరగకూడదు. చంద్రగ్రహణం రాత్రిపూట వస్తుంది. అయితే సూర్యగ్రహణం బావా. రేయ్, ఈ రోజు ఏ గ్రహణమో లేదు. తిక్క తిక్కగా మాట్లాడుకో. ఆగో, ఇంకొక అడుగు ముందుకేస్తే నడవడానికి కాళ్ళుండవు. బావ నేను చెప్పి పంపిస్తాను. వాణ్ణి ముట్టుకోకు. వీడొచ్చాడంటే ఈ రోజు వీడింత ధైర్యంగా గేట్లోకి అడుగు పెట్టాడంటే అది మీరిచ్చిన అలుసు. పోరా బయటికి. ఓరే మనవడా, పోరా బాబు. గాలికి అమ్మ చీర పడిపోయింది జేజీ, తీసుకోవడానికి వచ్చా. రేయ్, నాకే ఎదురు సమాధానం చెప్తావా? తప్పుకోమన్నానా? నన్ను ఆపడం కాదు. ఇంకొక క్షణం వీడిక్కడుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా. చీర తీసుకుని వెళ్ళిపోతాను మామయ్య. రేయ్, ఎవడ్రా నీకు మావయ్య? అసలు ఎవడ్రా నువ్వు? ప్రతి అడ్డమైన వాడు నా ఇంటికి వచ్చి నన్ను మావయ్య అని పిలిస్తే ఊరుకుంటాననుకున్నావా? నిలువున చీల్చి పాడేస్తా. కులం గోత్రం లేని నువ్వు నన్ను ఇంకోసారి ఆ పిలుపు పిలిస్తే కాల్చి పాడేస్తా. మీరు నాకు మావయ్య అవుతారని అమ్మ చెప్పింది. ఛీ, అదొక అమ్మ. నమ్మిన వాళ్ళని మోసం చేసి ఎవరితోనో లేచిపోయిందిరా మీ అమ్మ. పనికి మాలిన వెధవ మీ నాన్న. వాళ్ళకి పుట్టిన నువ్వు. మావయ్య, నేను తప్పు చేస్తే నన్ను శిక్షించండి, అంతేగాని మా అమ్మ నాన్నల గురించి చెడుగా మాట్లాడకండి. వెళ్ళిపోరా మనవడా, వెళ్ళిపో. మాట్లాడతాను రా. కుర్ర కుక్కవని ఆలోచిస్తుంటే నాకే ఎదురు సమాధానం చెప్తావరా నిన్ను?
వెళ్ళరా, వెళ్ళిపో. ఏమే సుభద్ర, పిలవే వీణ్ణి. అమ్మొచ్చేయమంటుంది రా. నేను రాను, చీర తీసుకునే వస్తా. ఎందుకురా ఇంత మొండిగా ఉన్నావు? వెళ్ళిపో. చీర తీసుకునే వెళ్తా. చీర కావాలంట చీర. ఏమండి? వద్దండి. ఏయ్, వచ్చేయ్ నాన్న, వెంకీ. ఏయ్, ముందుకొస్తే వెంకీ. చంపేస్తా. ఒరే రాముడు, వద్దురా, వద్దు. నువ్వైనా చెప్పవే జానకి. ఏమండి? వద్దండి. చంపేస్తా. తీసుకోరా, చీర తీసుకో. పిల్లల పుట్టినరోజు పెట్టుకుని ఇంట్లో నిప్పు వెలిగిస్తే ఎంత అరిష్టమో తెలుసారా నీకు? వీడింకో క్షణం నా ముందుంటే వీడి మీద కూడా కిరోసిన్ పోసి తగలబెట్టేస్తా. ఒరే, చిన్న పిల్లాన్ని పట్టుకుని ఏమిట్రా ఆ మాటలు? వెంకీ రారా. ఆ ఇంటి చీరే కాదు, ఆ ఇంటి నుంచి ఏ మనిషి వచ్చినా వాళ్లకు ఇదే గతి పడుతుందని చెప్పు. అమ్మా, నాకేం కాలేదుగా, ఏడోకమ్మా. మీ మామయ్య సంగతి నీకు తెలియదు నాన్న. ఇంకెప్పుడు పొరపాటును కూడా ఆ ఇంటి వైపు వెళ్ళకు. నువ్వు ఈ గోడ దాటి ఆ ఇంటికి వెళ్ళనని ప్రమాణం చేయమంటోందిరా. మావయ్యకి మనం అంటే అంత కోపం ఎందుకు? మీ మామయ్యని కాదని నన్ను పెళ్లి చేసుకోవడమే మీ అమ్మ చేసిన తప్పైంది. మీ మామయ్య కోపానికి కారణమైంది. నాన్న, అమ్మ మాట్లాడుగుతుందిరా, ఇవ్వు. వెంకీ, నాన్న వెంకీ.
మాటిస్తున్నానమ్మా, ఎప్పటికైనా మామయ్యే కట్టిన ఈ గోడని పగలగొట్టి నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళేలా చేస్తానని నీకు మాటిస్తున్నాను. ఏడోకు. ఒకప్పుడు పట్టపగలే రాత్రిని చూసినట్టు జుట్టంతా నల్లగా ఉండేది. ఇప్పుడేమో అమావాస్య రోజున పట్టపక్కన చూస్తున్నట్టు జుట్టంతా తెల్లబడిపోయింది. ఒరే సన్నాసి, నల్లబడాలంటే నలుపు రంగు తప్ప మరో దారు లేదురా. ఉందండి. ఏంట్రాది? ఇందాక బావ సుభద్రమ్మ చీరని కిరసనాలు అంటించేసాడు చూడండి. అలాగే ఆ కిరసనాలు తెచ్చి మీ నెత్తిమే పోసి అంటించేస్తే నలబడిపోతండి. పరాచికాలాడే పళ్ళు రాల్తాయి. మరి లేకపోతే ఏంటండి, మీరు ఏమన్నా పెళ్లి కావాలని పిల్లంటే జుట్టు తెల్లబడిపోయిందని బాధపడిపోవడానికి అవతల గుడికి వెళ్ళి టైం అయింది, బయలుదేరండి. ఉండమ్మా, అమ్మా బంగారం, నాకు కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ఇదిగో ముసలాం గారిని పట్టండి, ఎలా పిల్లలు కూర్చోండి. అమ్మయ్యా, చెప్పు జేజీ, తొందరగా చెప్పు. అబ్బా నీకన్నిటికీ తొందరేనే. నేను నీలాగా ముసల్దాన్ అనుకున్నావా? నీతో మాట్లాడలేనే బాబు. తొందరగా చెప్పు జేజీ. ఉండు. నువ్వు రావే. జుట్టు ఏమీ కలవటం లేదు. ఇది ఏమన్నా గ్లాస్ లో కలుపుకుని ప్యాకెట్ సోడా వాటర్ మిక్స్ చేసి కలుపుకోవడంగా. నోరు ముయ్యరా చావట. పోలికలతో ఏం కనిపెడదాం అనుకుంటున్నావు? 7 ఏళ్ల నుంచి కనిపెట్టాలనుకుంటున్నాను రా, కానీ కనిపెట్టలేకపోతున్నా. అదే ఏం కనిపెట్టాలనుకుంటున్నావు? ఏంటంటే నాకు తెలియ. బామ్మా, ఏమీ లేని దానికి ఎందుకు మాటి మాటికి నోటుకొచ్చినట్టు మాట్లాడతా? అదే లేదక్క, చెప్పనే. ముసలావిడ మనసులో ఏదో ఉందా, ఈవిడ ఎప్పుడు బకెట్ తినద్దా ఏంటో. ఏం లేదు లేరా, నువ్వు వెళ్ళి కార్ రెడీ చేయి. అలాగా. తల్లులు ఇలా రండి. మీరు జేజీతో ఎక్కువ మాట్లాడారంటే మీరు కూడా జేజీలా తయారవుతారు. రండి వెళ్దాం, తొందరగా రెడీ అయ్యండి. ఏంటే బాబు నన్ను ఇట్లా లాక్కొస్తున్నావు? అయ్యో అయ్యో అయ్యో, ఏంటే ఇది? మీరెప్పుడు నోరు జారి కొంపలు ముంచుతారోనని బిక్కు బిక్కుమంటున్నాను. అది కాదే, మిమ్మల్ని వదిలి ఒక్క అడుగు పక్కకి వెయ్యాలంటే ప్రళయం ముంచుకొస్తుందన్నంత భయం వేస్తోంది. మీకు దండం పెడతాను, నోట్లోని నువ్వు కించ కూడా బయటపడినంత రహస్యంగా ఉండండి. కళ్ళు మూసే లోపల నా ముని మనవరాలెవరో తెలుసుకోవాలనుందే. తెలుసుకుని ఏం చేస్తారు? అలా అంటావేంటే? తెలుసుకోవాలని ఉండదా? కమల పిల్లలు పుట్టారని అనుకోమన్నాను కదా. రాయి రత్నం అయిపోదు, మట్టి ముత్యము అయిపోదు, కాకి పావురం అయిపోదు, గుడ్ల గోబ నెమలైపోదు. అలాగే ఆ తిరుగుబోతు కూతురు కూడా నా మనవరాలతో సమానమైపోదే. నాది చేదస్తం అనుకుంటావో ఏమనుకుంటావో నీ ఇష్టం. నేను మాత్రం తెలుసుకునే తీర్తాను. ఈ రోజు బుద్ధిలోనూ గుణంలోనూ పోలికల్లోనూ కనిపెట్టలేకపోవచ్చు. ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా కనిపెడతాను. ఆ తిరుగుబోతు కూతుర్ని బయటికి గెంటుతాను. అలాంటి రోజు రాకూడదు భగవంతుడా. హలో, నిన్నే పిలుస్తుంది. వెంకటేశ్వర్లు బావా,
పేరుని వరసని మిక్స్ చేసి పిలిచాను. ఇప్పుడు హ్యాపీనా? వెంకటేశ్వర్లేండి, నేనేమన్నా ముసలోన్నా? ఐఎమ్ వెంకీ. వెంకీ బావా, వెంకీ బావా, వెంకీ బావా, వెంకీ బావా. ఇప్పుడు హ్యాపీనా? ఇదే కంటిన్యూ చేయి. ఒకసారి అత్తయ్యని పిలుస్తావా? ఎందుకో? అరే ఎందుకంత కోపం? మీ అందరి మీద నేను చాలా కోపంగా ఉన్నా. మామయ్య మీద కోపం మరదల మీద చూపిస్తే ఎలా బావా? నాన్న చేసిన పనికి నేను సారీ చెప్తున్నాను, ఓకేనా? మా మంచి బావా. హ్యాపీ బర్త్డే. అలా దూరం నుంచి ఎవ్వరూ చెప్పరు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ బావా. బావా, ఎవరైనా వస్తారని భయంగా ఉంది. తొందరగా అత్తయ్యని పిలు. అలాగే. సుభద్ర, ఇంకెంతసేపు దాని గురించే బాధపడతావు? అమ్మా, నీ మేనకోళ్ళు పిలుస్తుందిరా. రా అమ్మా, రా. నాన్న కోపం గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. బాధపడకండి. నాన్న కాల్చిన చీరకు బదులు నేను పెద్దయ్యాక నీకు బోలెడని చీరలు కొంటాను. అవసరం లేదు, మా అమ్మకి నేనే కొంటాను. నా అత్తకు నేను కొంటాను, తప్పే ఉంది? ఎందుకు పిలిచావో తొందరగా చెప్పమ్మా. మీ నాన్నగారు చూశారంటే మళ్ళీ గొడవ అవుతుంది. అత్తయ్య కోసం అమ్మ చేసిన పాయసం తీసుకొచ్చాను మామయ్య. తినత్తా? వద్దా? ఏమైంది? మాట్లాడవేంటత్తా? ఈ రోజు మీ అత్త మౌన వ్రతం ఉపవాసం చేస్తోందమ్మా. ఎందుకు మామయ్య? మీరు బాగుండాలని, క్షేమంగా ఉండాలని మీ పుట్టినరోజు నాడు ఇలా చేయడం మీ అత్తకు అలవాటేనమ్మా.